దేవాన దేదల కష్ట సుఖాలు నరమాలు కథాశాస్త్రం చెప్పుకోబడుతుంది అమ్మలారా రేణుక ఎల్లమ్మ మర్యాద మరి ఎట్లా ఉన్నదాట ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ దేవి రేణుక ఎల్లమ్మ పుట్టిందేమో పుట్టలోనా పెరిగిందేమో కైలాసంలోన దేవి ఎల్లమ్మ పద్దపతి కట్టి నాది పద్దపతిలో అరడే జమదకి మీరు నెక్కుతూ ఉన్నాడాట నాడు కార్తీక వారు వచ్చినాడు ఎల్లమ్మ నాగవెల్లి ఇచ్చగొట్టినాడే అది కళ్ళవారే చూసినాడు బామారేనక ఎల్లమ్మ నాతో నా దగ్గర గురువు తీసుకొని వచ్చి నేను మాత్రం ఏడ్చుకొని వచ్చాక నేను మారు నాగవెల్లి ఆడుతుని చెప్పినప్పుడు మునిరాజు అయినా మునిరాజు వెళ్ళిపోయినాడు వడిలో కారణ పడిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు రా మునిరాజు అయినా మునిరాజు వెళ్ళిపోతూ ఉంటే మేలు దివిన ఓరం అంటే కీరి దివిన ఓడుతూ ఉన్నదాట బామారేనక ఎల్లమ్మ శుభమా పెళ్ళంటే ఐరేని కుండకు తూట అన్నట్టుగా శుభం ఓరం అంటే అపశుభం కోరుతి బామా ఎల్లమ్మ నాలుక మీద మచ్చలున్నది నువ్వు అన్నా మాట నువ్వు నాకు సాగు తప్పదే బామా బామారేనక ఎల్లమ్మ అడవిలోన నాకేమో నాని కలిగినట్టు ఉంటే నువ్వు కైలాసం వెళ్ళిపోలే సక్షణ పోను జాడలు వేసుకొని రావాలా బామా ఎల్లమ్మ చెప్పినాడు అడిలో వెళ్ళిపోయినాడు తన దగ్గర గురువు తీసుకొని గురువు ఉప దగ్గర నేర్చుకుంటూ ఉన్నాడాట ఆలివాని బాణం వచ్చినది మునిరాజు ఒక దిగబడిపోతూ ఉన్నదాట రేణుకాయల పండుకున్న పక్కల వీధ రెండకల గంట ఉన్నది ముండకల గంట ఉంది దేవి ఎల్లమ్మ రేణుకాయలమ్మ కైలాసం వెళ్ళిపోయినది సక్షరపురం జాడ తెలుసుకొని సక్షరపురం తయారు చేసుకున్న దేవి ఎల్లమ్మ తల్లి వెళ్ళిపోతూ ఉంటే ఆ పోన వెళ్ళు కంచుకుపల కూడా వెలుగుకొస్తూ ఉన్నాయట కార్తీక మహారాజు కళ్ళవార చూసినాడు 7 దూతలు పంపించినాడు ఎల్లమ్మ బోనాన్ని ఎంగిల్ లేపించినాడు ఎల్లమ్మ శీలాన్ని చిచ్చి పెట్టిస్తూ ఉన్నాడట ఎల్లమ్మ ఎంగిలైన బోనం ఎత్తుకొని నా దగ్గరకు వస్తూ ఉన్నదట చెట్టు పొడుగు పుట్ట ఉన్నది పుట్ట పొడుగు చెట్టు ఉన్నది కారణ పడిలోన అమ్మవారు రేణుక ఎల్లమ్మ చెట్టు తోస్తూ ఉన్నది గుట్ట తోస్తూ ఉన్నది దేవి ఎల్లమ్మ చిన్నది వృక్షం పెద్దది కది కాంతల మరి కింద కన్నబోల పుట్ట ఉన్నదాట పుట్ట మీద జమదకి ముర్రని ముర్రనీతో ఉన్నదాట రేణుక ఎల్లమ్మ ఎంగిలైన బోనం తీసుకొని జమదకి దగ్గరికి వస్తూ ఉన్నదాట అంటే ఇంగిలైన బోనం తెచ్చిన బామా ఎల్లమ్మ ఇక నా ప్రాణ బాగా పోదు బామా రేణుక ఎల్లమ్మ నన్ను వేసుకున్నందుకు నేను నిన్ను వేసుకున్నందుకు ధనం కొడతావా దైవం కొడతావా మిద్దలు కొడతావా మెడలు కొడతావా బామా ఎల్లమ్మ బామా నేను నీ కొమ్ములా వేసిపోతానే బామా ఎల్లమ్మ రేణుక నాదా ముని రాజా ధనం ఉండి ఎవరి పాలు దైవం ఉండి ఎవరి పాలు మిద్దలుండి ఎవరి పాలు నాదా ముని రాజా ఆడివిల్ల ఏ ఇంటికి పోయినా ఏ నోముకు పోయినా ఏ రథానికి పోయినా కానీ నీకు కొడుకులు ఎంతమంది అడుగుతారు బిడ్డలు ఎంత అడుగుతారు కానీ ధనం దైవం వాళ్ళకి ఎవరు ప్రాణనాదా అక్షర నాకు నడువు కొడుకులు ఒక కాడిలో జన్మ ఇచ్చినట్టు ఉంటే అనుకుంటుంది ఆ అమ్మవారు రేణుక ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ సతిపతి లేని సంతానం కోరుతున్నావు బామా ఎల్లమ్మ నీకు న్యాయం కాదు బామా రేణుక ఎల్లమ్మ సాక్షర నాకు నడువులు కొడుకులో కాడిలో ఓడి వచ్చినుంటే నాదా ప్రాణనాదా మొదకి మునిరాజు కళ్ళవార చూసినాడు పిక్కల వలగ తీరినాడు పిక్కలకేం చేసి మలపల తీసినాడే సునమ్మా అమ్మవారు రేణుక ఎల్లమ్మ జమదగ్ని కట్టెలు పిట్టలు వినిపించినది ఆ పుల్లలు ఏర్పించింది కాకలు వినిపించినది కట్టెలు ఏర్పించింది ఎల్లమ్మ కష్టం వేసినది దేవి రేణుక ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ మట్టేడు వారం వచ్చినది మట్టేడు వారం వచ్చే లోపల రేణుక ఎల్లమ్మ కొడుకులు కాడి రచన వేస్తూ ఉన్నదాట వారి పేరు రావడంటే పెట్టినా చిట్కలయ్యా డొక్కలయ్యా జాలి చంపలయ్యా అందరికన్నా చిన్న విషయాల గౌరవం ఉన్నదమ్మా ప్రేమతో పెద్ద వేసింది అమ్మవారి
తోటి తీయాలి ఎన్నడో నేను ఇక్కడ కొంచెం దెబ్బ కొట్టాలనుకుని మళ్ళీ చెట్టు రాదులైనా రాముడి మీద నీరాపు నిందలు మోపుతూ ఉన్నారాట పరశురామ రెండేళ్ళు కూడా రాజలు ఎవరో ముండలు కూడా ఎవరో తండ్రి దర్శకులు మారుతాను పుట్టిన రామ పరశురామ మాటలు అంటే ఉన్నారు చెప్పేస్తూ ఉన్నారే అమ్మా అమ్మరేనకాయ ఎల్లమ్మని చూడండి మాటలను గురి పోనీకొక్క గడియ రానీకొక్క గడియ నా అమ్మరేనకాయ ఎల్లమ్మ తండ్రి పేరు తెలుసుకొని ఒక్క గడి బావ